హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన అంటే వంట కిచెన్లో ఏం రెసిపీ అని అనుకుంటున్నారా? సరే మీరు చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలకి డైలీ బ్రేక్ఫాస్ట్లో ఏం చేసి పెడుతున్నారు? ఇడ్లీ, దోశ, పూరి, ఊతప్ప ఇట్లాంటివి. సో ఈరోజు పిల్లల కోసం ఒక హెల్తీ రెసిపీ చెప్తున్నాను. డెఫినెట్గా ఇది చూసారంటే పిల్లలు ఆ కలర్ఫుల్ ప్లేట్ చూసి ఖచ్చితంగా అమ్మ నాకు ఇంకో ప్లేట్ కావాలి అని అడుగుతారు. సో ఈరోజు మనం చేసుకుంటున్నాము హెల్దీ, టేస్టీ అండ్ చాలా ఫుల్లింగ్గా ఉండే వెజిటేబుల్ సేమియా ఉప్మా. అదే మన భాషలో చెప్పుకోవాలంటే వెజిటేబుల్ బ్యాంబినో అని కూడా అనుకోవచ్చు. సో ముందుగా దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ముందు కాస్త శనగపప్పు వేయండి, వెంటనే జీలకర్ర ఆవాలు వేయకండి. ఇక్కడ నేను క్విక్ టిప్ చెప్తాను. మీరు కొద్దిగా శనగపప్పు వేసిన తర్వాత అది లైట్గా ఫ్రై అయిన తర్వాత మన పల్లీలు వేసుకోండి. పల్లీలు ఇంకా మీ ఇష్టం అండి, ఎంత వేసుకుంటారు అన్నది మీ టేస్ట్ని బట్టి. ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేయండి. ఎందుకంటే ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందే జీలకర్ర ఆవాలు వేసేసామంటే జీలకర్ర ఆవాలు అన్నవి మాడిపోతాయి అండ్ అవి కొంచెం చేదిస్తాయి అన్నమాట మన డిష్కి. అందుకోసం అని చెప్పి జీలకర్ర ఆవాలు కొద్దిగా లాస్ట్లో వేసుకున్నారంటే ఆ క్రంచ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. కొంచెం పొటాటో, క్యారెట్, ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు. మీరు కావాలంటే దీంట్లో కొద్దిగా క్యాప్సికమ్ అండ్ బీన్స్ అండ్ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. ఇవన్నీ వేసిన తర్వాత చూడండి మన ప్యాన్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మన ప్యానే ఎంత కలర్ఫుల్గా ఉందంటే డిష్ కంప్లీట్ అయ్యాక ప్లేట్ ఇంకెంత కలర్ఫుల్గా ఉంటుందో ఆలోచించండి. అందుకే ప్రాసెస్ కంటిన్యూ చేసేద్దాం. సో ఇవి బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు వేయండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మంచిగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మన వెజిటేబుల్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. దాంట్లోకి వాటర్ పోసేసుకోండి. అంతే. వాటర్ మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మన సేమియా ఏదైతే మనం తీసి పెట్టుకున్నామో అది కలుపుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి, లేదంటే గడ్డ కట్టేస్తుంది. అది మొత్తం వాటర్తో కలిపేసిన తర్వాత సిమ్లో ఒక 5 minutes వదిలేయండి. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. అంతే. దీంట్లోకి హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసి డిష్ అవుట్ చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ఇంట్లో ఉన్న ఈ బుడ్డి బుడ్డి ఫుడీస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు మీ రెసిపీకి అమ్మా ఖచ్చితంగా నాకు ఇంకో ప్లేట్ కావాలి మళ్ళీ చేయవా అని అడగకుండా ఉండరు. సో ఇట్లాంటి రెసిపీస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.